వాక్యములోనికి మనం వెళదాం. కీర్తనల గ్రంథం 19వ కీర్తనల గ్రంథం 19వ కీర్తన మొదటి వచనం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కీర్తనాకారుడైన దావీదు మాట్లాడుతూ, ఆకాశము దేవుని మహిమను వివరించుచున్నది, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది అన్న విషయాలను తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఈ వాక్యము చదువుతూ ఉన్నప్పుడు, ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు కలిగినటువంటి ఒక ప్రశ్నను మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. దేవుడు మాటతో చేశాడు ఆకాశాన్ని. ఒక్క మాటతో ఆకాశం కలుగును కాక అంటే కలిగింది. ఒక్క మాటతో చేసిన ఆకాశం ఏమైందయ్యా అంటే ఆయన మహిమను వివరించింది అని చెప్పలా. ఏమన్నాడయ్యా అక్కడ అంటే అది కలిగిన దినము మొదలు నేటి వరకు దేవుని కార్యాన్ని అది వివరిస్తూనే ఉంది, లేదా ఆయన మహిమను వివరిస్తూ ఉన్నది. ఆయన మహిమ ఎట్టిదో, ఆయన కార్యము ఎట్టిదో అది ఏం చేస్తా ఉన్నది అంటే వివరించుతూనే ఉన్నది. అంత మాత్రమే కాదు, ఆ తదుపరి అన్నాడు, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. ప్రచురపరచింది కాదు, ప్రచురపరచుతూనే ఉన్నది. ఒక్క మాటతో చేయబడిన ఆకాశం విరామం తీసుకోవాలా? ఆకాశం నాకు సమ్మర్ హాలిడేస్ కావాలని అడగలా? లేకపోతే ఈ 10 దినాలైన సంవత్సరం అంతా చేస్తా ఉన్నాను, ఈ 10 దినాలు కాముకుంటాననే మధ్యలో బ్రేక్ ఇవ్వలా? ఈ రెండు ఏం చేస్తున్నాయి అంటే ఆకాశము అంతరిక్షము మానక ఆయనను వివరించుచున్నవి, ఆయనను ప్రచురపరచుచున్నవి. అయితే నా ప్రశ్న ఏంటయ్యా అంటే ఒక్క మాటతో చేయబడిన ఆకాశము అంతరిక్షము ఆయన మహిమపరుస్తూ ఉన్నాయా? ఆయన చేతులతో నిన్ను నన్ను చేసి ఆయన జీవవాయువును నీలను నరనుకుని నిన్ను నన్ను నరులాలిగా సృజించి నేను ఆ పాపాల కొరకు తన ప్రాణాన్ని రక్తాన్ని కాచాడే. మరి నువ్వు నేను ఎప్పుడు మహిమపరచాలనే? ఆదివారం మాత్రమే. అవునంటారా కాదంటారా? మరి ఎప్పుడు మహిమపరచాలి? ప్రతి దినము ఆయనను మహిమపరచాలి. మహిమపరచడం అన్నది సృష్టిలో అది ఒక మహోన్నతమైనటువంటి కార్యం. యెషయా గ్రంథంలోనికి వెళ్తే 6వ అధ్యాయము 2 నుంచి 4 వచనాలలో ఆయనకు పైగా సేరాపులు నిలిచియుండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచూ ఉండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కెరూబులు సెరూబులు ఏం చేస్తున్నారు అంటే గాన ప్రతిగానములతో ఆయనను మహిమపరుస్తూ, మహిమపరిచే భాగ్యం ఎవరికి ఇచ్చాడయ్యా దేవుడంటే? దేవదూతలకు ఇచ్చాడు.
ఆ వాక్యం ఈనాడు ఏమైంది అంటే నీ దగ్గరకు వచ్చింది. దేవదూతలకు కలిగిన వాక్యం నీకు నాకు ఇచ్చాడు దేవుడు. మరి నీకు నాకు ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నామా లేదా కాలం మనం ప్రశ్నించుకుందా? యెషయా గ్రంథంలో 43వ అధ్యాయం 20వ వచనానికి వచ్చినప్పుడు జాగ్రత్తగా వెళ్దాం. నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలుగు చేయుచున్నాను, అడవి జంతువులను అడవి కుక్కలను నిప్పు కోళ్లను నన్ను ఘనపరచును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ త్రాగుటకు అరణ్యములో నీళ్లు, ఎడారుల్లో నదులు ఎవరి కొరకు కలుగు చేశానని చెప్పాడు దేవుడు. అంటే ఎవరి కొరకయ్యా? నేను ఏర్పరచుకున్న ప్రజలు. అక్కడ ఏమన్నా పశుపక్షాదులకి జంతువులకి చెప్పాడా? చెప్పలా. ఎవరి కొరకు ఏర్పరిచాడా అంటే అరణ్యంలో నీరు, ఎడారుల్లో నదులు నా ప్రజల కొరకు ఏర్పరచుకున్నా. నేను ఏర్పరిచిన ప్రజల కొరకు ఇచ్చా. అయితే ఈ ప్రజలు వారు వాడుకొనగా వెళ్తా ఉంటే ఆ అడవి జంతువులు కొంచెం వాడుకున్నాయి. ఆ తర్వాత అన్నాడు అడవి కుక్కలు నిప్పు కోళ్ళు అవి ఏం చేస్తున్నాయి అంటే ఆయన చేసిన అద్భుతాన్ని వాడుకుని అవి చేస్తున్నాయి, గణపరుస్తూ ఉన్నాయి. ఒకవేళ నేను అనుకుంటాను ఆయన ఏర్పరచుకున్న ప్రజలు అక్కడ గణపరిచి ఉంటే నా ప్రజలు నన్ను గణపరిచి ఉన్నారని రాసేవాడు. అంటే జనం ఏమయ్యారయ్యా అంటే మీరు అనుభవించారు, అరణ్యంలో నీటిని పొందారు, ఎడారిలో నదుల దగ్గర సస్యశ్యామలమైన నేలలో బ్రతికారు. కానీ అడవి జంతువులకు అడవి కుక్కలకు నిప్పు కోళ్లకు ఉన్న జ్ఞానం మానవాళికి కరువైపోయింది. ఓ భక్తుడు రాశాడు ఒక పాట, ఆంధ్రప్రదేశ్లో కీర్తనలో ఉంటుంది. ఆ పాట సరిగా గుర్తు రావటం లేదు, కానీ దాని అర్థం ఎలా ఉంది? పిచ్చుకలు పెద్దల కడనే లేచి తమ సృష్టికర్తను మహిమపరుస్తూ ఉన్నాయి ఆ చిన్న గొంతుతో. లేవగానే అవి అంటాయంట హల్లెలూయా. తడి భాషలో ప్రతి పక్షి లేవగానే అది ఆకలితో అరవదు, మరి ఒక రోజు ఇచ్చాడు దేవుడిని మహిమపరచాడు. పక్షులకుంది ఆ జ్ఞానం. మరి నీవు నేను ఈ స్థితిలో ఉన్నామో ప్రశ్నించుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నది అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, మత్తయి సువార్తలో 6వ అధ్యాయం 9వ వచనంలోకి వచ్చేసరికి దేవుని యొక్క అత్యున్నతమైన ఉద్దేశం ఇక్కడ మానవాళి పట్ల బయలుపరచబడుతూ ఉంది. కాబట్టి ప్రార్థన చేయుడి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడును గాక. శిష్యులు వచ్చారు, అయ్యా మేము ఎలాగో ప్రార్థన చేయాలో మాకు నేర్పించు అని అడిగితే ఆ ప్రార్థనలోని మొదటి ఘట్టమే ఏం చెప్పాడయ్యా అంటే ఆయనను మహిమపరచమన్నాడు, ఆయన రాజ్యాన్ని మహిమపరచమన్నాడు, ఆయన నీతిని మహిమపరచమన్నాడు. ఈ ప్రార్థనలో మొదటిది ఏంటయ్యా అంటే ఆయన మహిమపరచుకునే, ఆయన మహిమపరచుకునే. అనేక పర్యాయాలు ఆయనను మహిమపరచేటువంటి క్రమంలో మనం విఫలమైపోతూ ఉన్నామేమో. యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకానికి వచ్చి దేవుడు తనకు అప్పగించిన పనిని బట్టి మాట్లాడుతూ యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనంలో చేయటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను
మహిమపరచుకునే దేవుడు యేసు క్రీస్తు వారిని ఎందుకు పంపాడే లోకంలోనికంటే ఆయన మహిమపరచడానికి. తన కుమారుడిని శ్రమకు అప్పగించి ఎందుకు పంపాడే అంటే ఆయన మహిమపరచడానికి. నిన్నను ఎందుకు కలుగు చేశాడే అంటే ఆయనను మహిమపరచడానికి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ ఉదయకాలం మనం ప్రశ్నించుకుందాం, మనం ఆయన మహిమపరిచే స్థితిలో ఉన్నామా లేదా అన్నది ఆలోచించుకుంటూ మనం కొంచెం ముందుకు వెళదాం. మలాకీ గ్రంథంలో 1వ అధ్యాయము 6వ వచనాన్ని మనం గమనిద్దాం. కుమారుడు తన తండ్రిని కనపరచును కదా, దాసుడు తన యజమానుని కనపరచును కదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నాకు రావలసిన ఘనత ఏమాయనో, నేను యజమానుడనైతే నాకు భయపడువాడు ఎక్కడ ఉన్నాడో అని సైన్యములకు అధిపతి యెహోవా అడుగగా ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టిమని మీరందరూ దేవుని నామానికి మహిమ కలుగును గాక. అక్కడ స్పష్టంగా మలాకీ ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. కుమారుడు తండ్రిని కనపరుస్తాడు, దాసుడు యజమానుని కనపరుస్తాడు. అక్కడ అన్నాడు, నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా. అయ్యా మీకు కదా చెప్పింది యాజకుడివి, మీరు కదా నిర్లక్ష్యం చేస్తున్నారు అంటారేమో. ప్రత్యక్ష గుడారంలో నేను జ్ఞాపకం చేశాను. పేతురు పత్రికలో ఏమన్నాడే అంటే మీరందరూ యాజక సమూహము, యాజకులు. ఇప్పుడు ఎవరయ్యా చేస్తా ఉన్నారో ఆయన నామాన్ని నిర్లక్ష్యం అంటే నీవు నేనే. అక్కడంటే ఉన్నాడు, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయనో, నేను యజమానుడనైతే నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు. ఈనాడేమైందయ్యా అంటే తండ్రిని మరిచిపోతూ ఉన్నాం, ఆయన గణించవలసిన ఘనతను మర్చిపోతూ ఉన్నాం. యజమానుడైన క్రీస్తుని మర్చిపోతూ ఉన్నాం, ఆయన గణించాల్సిన ఘనత మర్చిపోతూ ఉన్నాం. ఏ కాడికి మనల్ని మనమే హెచ్చించుకుంటాం, మనల్ని మనమే ఏం చేస్తా ఉంటామయ్యా అంటే నాకంటే తెలివి కలిగిన వాడు లేడు, నాకంటే జ్ఞానవంతుడు లేడు, నాకంటే ప్రార్థనా పరుడు లేడు, నేను మోకరించి ప్రార్థించగలనేనండి. ఎప్పుడండి ఈయన అంటున్నాడండి. మహిమ ఎవరికి వెళ్తున్నాయా అంటే వ్యక్తులకు వెళ్ళిపోతుంది. కానీ దేవుడు అన్నాడు, మోషేను సీనాయి పర్వతము మీదకు పిలిచి 10 ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత ఆయన అన్నాడు, పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి ఉన్నటువంటి జంతువులలోనే కానీ నీటిలో ఉన్నటువంటి జలచరములలోనే కానీ భూమి మీద ప్రాకు జంతువులలోనే కానీ మరి దేనినైనాను భోజించకూడదు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, తప్ప ఇంకొక దేవుడు ఉండకూడదు. దేవుడు ఏమన్నాడు అంటే నేను రోషము కలిగిన దేవుడను, నాకు చెందవలసిన మహిమ మరి దేనికైనా అనిపిస్తే చూస్తా ఉండేవాడిని కాదు. రోషం కలిగిన దేవుడు అన్నాడు, నాకు చెందవలసిన మహిమ మరి దేనికి ఇవ్వడానికి అవకాశం లేదు. అయితే అదే దేవుడు అంటే ఉన్నాడు, నాకు చెందవలసిన మహిమ ఇస్తా ఉన్నావా లేదా, ఇవి ఇస్తా ఉన్నావా లేదా? ఒక్కసారి మనం పరిశీలించుకుందాం. అయితే ఏ విషయాలలో మహిమ పరచగలిగిన వారంగా మనం ఉండేటువంటి అవకాశం ఉన్నదో కొన్ని లేఖన భాగాలను సమయం స్వల్పంగా ఉండటాన్ని బట్టి నేను త్వరగా ముందుకు వెళుతున్నా. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయములో 18 నుంచి 22 వచనాలలో ఒక్క వచనాన్ని మాత్రం చదవండి. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవునిని మహిమపరచి. దేనిని బట్టి దేవుని మహిమపరచాడు అంటే విశ్వాసము వలన. ఆ విశ్వాసం ఎలా ఉన్నదయ్యా అంటే 77వ
సంవత్సరంలో దేవుడు మాట్లాడాడు, నీకు సంతానం ఇస్తానయ్యా అన్నాడు. నీ సంతానం ఇసుక రేణువులో ఉంటుంది అన్నాడు. నీకు చేతనైతే లెక్కించు ఆకాశ నక్షత్రాలున్నాయి, వాటి వల్ల నీ సంతానం ఉంటుంది అన్నారు. 99 ఏళ్ళు వచ్చాయి, 24 సంవత్సరాలు ఎదురు చూశాడు. ఇటు చూసిన గాఢాంధకారమే. శాపం అంటా ఉన్నాయి, నా గర్భం ఉడికిపోయింది, నా స్త్రీ ధర్మం నిలిచిపోయింది, ఇక నా సంతానం కలగదా. కానీ అబ్రహాం ఏం చేయలేదని రోమిలకు రాస్తూ పౌలు గారు అన్నాడు అంటే, ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి సందేహింపక దేవుని మహిమపరిచే 24 ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాడు. ఇంకా దేవుడి వల్ల కానీ ఏం చేస్తున్నాడు అంటే, విశ్వాసమును బట్టి దేవుని మహిమపరుస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క రోజు లేట్ అయితే, ఒక్క వారం లేట్ అయితే మహిమపరిచే స్థితిలో ఉన్నామా లేదా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అనేక పర్యాయాలు ఈ విశ్వాసాన్ని బట్టి ఏం కావాలి అంటే, నా దేవుడు మహిమపరచబడాలి. అబ్రహాం యొక్క విశ్వాసమును బట్టే దేవుడు ఏమవుతున్నాడు అంటే మహిమపరచబడుతూ ఉన్నాడు. ఈనాడు అనేక పర్యాయం విశ్వాస జీవితంలో మన విశ్వాసం ఎలా ఉన్నది అంటే గడ్డి వలె ఉంది. ఆ గడ్డి ఏమవుతుంది అంటే గాలి ఎటు పుడితే అటు పోయింది. ఈరోజు దృఢంగా ఉంటుంది, గాలి వీయనంత కాలం. శ్రమ అన్న గాలి, ఉపద్రవం అన్న గాలి, లేదా సూటిపోటి మాటలు అన్న గాలి, లేదా హెచ్చరిక అనేటువంటి గాలి వీచిన వెంటనే వీటికి అనుకూలంగా ఏమవుతున్నాయి అంటే విశ్వాసంలో ఓడిపోతా ఉన్నాయి. అతి స్థితిలో నీవు ఉన్నావేమో. దేవుడు అంటా ఉన్నాడు, నీవు ఎలా ఉండాలి అంటే సందేహింపక నిత్యము నిరీక్షణ కలిగిన వాడవై నన్ను నమ్మితే నా మీద విశ్వాసం ఉంచితే ఇచ్చేసరి అంటే బలము నంది, విశ్వాసము వల్ల బలము నందాడు. ఆ సందేహము రాకుండానట్లు నిత్యము దేవుని మహిమపరుస్తూ ఉన్నాడు. నిత్యము దేవుని మహిమపరచిన వానిగా మనం అక్కడ అబ్రహామును మనం జ్ఞాపకం చేసుకోగలిగిన వారమై ఉంటూ ఉన్నాం. అనేక పర్యాయాలు క్రైస్తవ జీవితం అంటేనే మనం అనుకునేది ఆశీర్వాదం, పొలబాట, ఏ కొదువా ఉండదో, ఆయన ఐశ్వర్యవంతుడు నా పరలోకపు తండ్రి. అయితే ఆయన ఐశ్వర్యవంతుడే, కానీ ఆయనను మహిమపరిస్తేనే లేదా ఆయనను సంతోషపెడితేనే. కొన్ని పర్యాయాలు వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మనం టీవీ ఛానల్లో వింటాం, లేకపోతే సరదాగా మాట్లాడుకుంటూ అంటాం. పక్కన దెబ్బ కొట్టేవాళ్ళు ఉన్నారు. ఏం కొడతారు అంటే ఉన్నదానిని కూడా నువ్వు గొప్పడివి, నువ్వు సూర్యుడివి, నువ్వు వీరుడివి, నువ్వు ఏదైనా చేయగలవు అని ఏం చేస్తారు అంటే వారిని ఒప్పిస్తారు, లేకపోతే మనసు ఎక్కిస్తారు. ఎందుకంటే ఇక్కడ ఉడికి పని కావాలి, లేని మహిమను సంపాదించి మరి ఏం చేస్తున్నారు అంటే పైకి వెళ్తున్నారు. ఎందుకో కార్యం కానీ మహిమపరుస్తూ ఉంది. మహిమ లేని వారిని కాదు, మహిమ సింహాసనం మీద ఆసీనుడైన ప్రభువునే. కొన్ని పర్యాయాల్లో మహిమపరచవలసిన దేవుని విడిచిపెట్టి ఆ మహిమను మనుషులకు ఆపాదించి ఆయన రోషములకు మనం ఆయన ఉగ్రతకు కారకులుగా మారిపోతూ ఉన్నాం. అనేక పర్యాయాలు బైబిల్ గ్రంథంలో జ్ఞాపకం చేశా. బైబిల్ చరిత్రలో జార్జ్ ముల్లర్ అనేటువంటి సేవకుడు, ఆయనేమి బహు ఐశ్వర్యవంతుడు కాదు, విశ్వాసములో మాత్రం దృఢమైన వాడు. ఏదడిగినా ప్రార్థన చేద్దాం అనేటువంటి మాట తప్ప వాళ్ళ దగ్గరికి వెళ్దాం, ఎడ దగ్గరికి వెళ్దాం, వాళ్ళు చేస్తారేమో వీళ్ళు చేస్తారేమో అన్న మాట ఆయన జీవితంలో వినపడలా. ఇంచుమించు ఇంగ్లాండ్ దేశంలో బ్రిస్టల్ అనేటువంటి మహానగరంలో 10,000 మంది అనాథ బాలలు, వీధి బాలలు జీవితాలు చింతమైపోతా ఉన్నాయి. మరి మధ్యకు వెళ్ళాడు, 10,000 మందికి చక్కని జీవితాలను అమర్చిన వారిగా మారాడు. ఓ దినం ముందు రోజు చెఫ్ వచ్చి చెప్పాడు, అయ్యా రేపు ఉదయానికి పిల్లలకు ఆహారం లేదు, ఏం చేయమంటారో ప్రార్థన చేయండి. పొద్దునే
6 గంటలకే చెప్పులు వేసాడు, ఎందుకంటే 8 గంటలకు టిఫిన్ పట్టించాలి. అయ్యా ఇంకా ఏమి రాలా. నేను మళ్ళా చెప్పాడు చాచిమూరి గారు, ప్రార్థన చేయండి. 7 అయింది, ప్రార్థన చేయండి. చెప్పు కొంచెం చిరాకు వచ్చింది, వెళ్ళిపోయాడు. 10 నిమిషాలు తక్కువ 8 అయింది సమయం. ఇంకో 10 నిమిషాల్లో పిల్లలు వచ్చేస్తారు. అయ్యా పిల్లలు వచ్చే టైం అయిపోయింది, ఏం చేయమంటావు? పిల్లల్ని వరుసలో కూర్చోబెట్టి భోజనానికి ప్రార్థన చేయించాం. నేను ప్రార్థన చేస్తా ఉంటాను. వాళ్ళని కూర్చోబెట్టి దేవానికి ఇచ్చిన ఆహారములకు ఈ దినమున నీకు వందనాలు అని ప్రార్థన చేయటం వారి అలవాటు. ఆ ప్రార్థన చేయించేయన్నాడు. పిల్లలు కూర్చున్నారు. అలా వచ్చాడు, చెప్పు ఎంతలో కూర్చున్నారయ్యా, ప్రార్థన చేయమయ్యా, ప్రార్థన చేస్తా ఉన్నారా? ప్రార్థన ఆమేన్ అన్నారు. తప్పు కొట్టాడు ఒక ఆయన వచ్చారు. అయ్యా నిన్నటి రాత్రి అదో పెద్ద బేకరీ ఉంది, దేవుడు నాకు నిద్రపోలేదా, మీకు కొన్ని రొట్టెలు తీసుకుని ఏమని నన్ను రాత్రి నుంచి నిద్రలేదు నాకు, ఇదిగో రొట్టెలు అన్నాడు. పిల్లలు రొట్టెలు తింటా ఉన్నారా? ఇప్పుడు ఇంకో అవసరం ఉంది, రొట్టె పాలు వాళ్ళ బ్రేక్ఫాస్ట్. పాలు లేవో మళ్ళా వెళ్ళాడు, అన్నాడు ప్రార్థన చేస్తా ఉన్నాం, దేవుడే కానీ ఆ లోపు ఒక పాల లారీ వెళ్తా ఉంది. ఆ హాస్టల్ ఉందిగా, ఆ నారశ్రయం. అక్కడికి వచ్చేసరికి బండిలో ఏం లోపం వచ్చిందో తెలియదు, ఆగిపోయింది అర్థంతరంగా. ఆ బండి వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేశారు, ఉపయోగం కనిపించలా. దూరం నుంచి రావాలి మెకానిక్లు, వచ్చే లోపు పాలు పాడైపోతాయి. ఏం చేద్దామని ఆలోచిస్తే ఎదురుగా కనిపించింది చాచిమూలూరు కానీ అనారోగ్యం మరి వచ్చి అడిగారు, అయ్యా నీకు అభ్యంతరం లేకపోతే ఈ పాలు బిడ్డలకు వాడుతుంది, మేము మీకు ఇవ్వకపోయినా ఇవి వాడైపోతాయి. వాడుకోండి సమృద్ధిగా బిడ్డలు ఆ దినమంతా దేవుల్లో ఆనందించారు. నువ్వు విశ్వాసంలో ఆయన మహిమపరిస్తే ఊహించని కార్యాలను దేవుడు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ విశ్వాసంలో ఏం చేయాలి అంటే, నీ నమ్మకాన్ని బట్టి నీవు ఆయన మహిమపరుస్తూ ఉంటే, నీ జీవితంలో జరిగిన కార్యాలను బట్టి అన్యులు ఆయన మహిమపరుస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ చాచిమూలూరు గారు తన ఆరాధనలో పిల్లలు పెద్దలైపోతున్నారు, సంఖ్య పెరిగిపోతుంది, ఉన్న చిన్న అద్దె స్థలం సరిపోవడం. దేవుడిని అడిగాడు, అయ్యా నాకు ఒక 14 ఎకరాల స్థలం కావాలయ్యా. ఎంత కావాలి? 14 ఎకరాలు ఖచ్చితంగా అడిగేదా. అది ఉంటే నా బిడ్డలకి ఆడుకోవడానికి స్థలం, నా బిడ్డలకి స్కూల్కి ఒక బిల్డింగ్, ఉండటానికి వసతి. అప్పుడు 3,000 మంది పిల్లలు అక్కడ ఉంటా ఉన్నారు. ఆ 3,000 మంది పిల్లలకు సరిపడేటువంటి స్థలం 14 ఎకరాలు కావాలని దేవుని దగ్గర అడుగుతా ఉన్నాడు. ఓ నెల అయ్యాడు. నెల తర్వాత ఒక వ్యక్తి వచ్చాడు. ఆ పట్టణంలో గొప్ప ఐశ్వర్యవంతుడు వచ్చి, అయ్యా నాకు 3 రోజుల నుంచి నిద్ర లేదా, 3 రోజుల నుంచి నిద్ర లేదా. ఎందుకయ్యా అన్నాడు ఆయన. అయితే నా స్థలాన్ని దేవుడు నీకు ఇవ్వమని ప్రేరేపించాడు. ఎంత ఆ స్థలం అంటే 14 ఎకరాలు. దేవుడికి మహిమ కలుగుతుంది కాక. హల్లెలూయా, హల్లెలూయా. చాచిమూలూరు గారు వెంటనే అన్నాడు, నేను స్థలం అయితే ఇస్తున్నా, నా దగ్గర డబ్బులు అయితే లేవా, వాస్తవానికి నా దగ్గర డబ్బులు లేవా, నా దగ్గర డబ్బులు లేవా అన్నాడు. ఆయన ఒకే మాట అన్నాడు, అయ్యా నీ దగ్గర ఉన్నంత ఇచ్చాను, నీ దగ్గర ఉన్నంత ఇచ్చాను. దేవుని మీద కనుక నీ విశ్వాసం వచ్చి, నీ విశ్వాసము ద్వారా ఆయనను మహిమపరచడం నేర్చుకుంటే, నువ్వు నమ్ముట మాత్రం చేస్తే చాలు. నా దేవుడు సముద్రాన్ని పాయలు చేశాడు, ఆకాశం నుండి ఆహారాన్ని పంపించాడు. నువ్వు చేయాల్సిందల్లా నేను ఏదైతే విన్నావో, దేవుడు ఏదైతే చేస్తానన్నాడో దానిని నమ్మి నువ్వు చెయ్యబోతున్నందుకు స్తోత్రం అన్నాడు. అన్నాడు, ఇచ్చావు స్తోత్రం, తీసుకున్నావు స్తోత్రం. దేవుడు అన్నాడు, అది చూసి 2 ఎంతగా ఇస్తున్నాను ఎప్పుడు అన్నాడు. నీ జీవితంలో కూడా ఆయనను మహిమపరచేటువంటి విధానంలో ఉన్నావా లేదా? ఉంటే మొదటిగా ఏం చేయాలి అంటే, నీ విశ్వాసాన్ని బట్టి ఆయన మహిమపరచాలి. విశ్వాసంలో దృఢంగా లేవా? ఖచ్చితంగా చెప్పగలం. నువ్వు ఏ స్థితిలో లేవయ్యా అంటే, ఆయనను మహిమపరిచే స్థితిలో లేవు. ఆయనను మహిమపరచని వారిని ఏమన్నాడు అంటే, నా మహిమను దొంగిలిస్తే నేనేమనుకుంటున్నాయి అంటే, రోషం కలిగిన వాడను, ఆ మహిమ నాకే కావాలన్నాడు.
అంటే నువ్వు ఆయన ఉగ్రతకు లోనవుతున్నావా, ఆయన ప్రేమకు, ఆయన ఆశీర్వాదానికి లోనవుతున్నావా? ఈ ఉదయకాలం ప్రశ్నించుకున్నా. ఒకవేళ విశ్వాసంలో ఎక్కడో ఎదగాల్సిన స్థితిలో ఉంటే ఆ ప్రభువుని అడిగితే ఆయన ఖచ్చితంగా నీకైనా నాకైనా సహాయం చేసే దేవుడు అని అనటంలో ఎటువంటి సందేహం లేదు. రెండవదిగా మనం గమనిస్తే అపోస్తుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము, క్షమించాలి, కీర్తనల గ్రంథము చదువుతాం. 50వ అధ్యాయం 23వ వచనం. కీర్తనలు 50:23. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. దేవుడు మనకి మహిమ కలుగుతున్నది. హల్లెలూయా. అబ్రహాము గారు విశ్వాసమును బట్టి దేవుణ్ణి మహిమపరిచాడు. రెండవదిగా మహిమపరిచేవాడని దేవుడు చెప్పాడు అంటే స్తుతి యాగము చేయువాడు నన్ను మహిమపరచుచున్నాడు. అంటే నీవు స్తుతి చేయుట వలన దేవుడిని మహిమపరచగలవు. నీ స్తుతి వలన దేవుని నామం మహిమపరచబడింది. నీ ఆరాధన వలన ఆయన నామము ఘనపరచబడేదిగా ఉంటున్నది. మరి ప్రశ్నించుకుందాం, నువ్వు ఆయన మహిమపరుస్తూ ఉన్నావా? స్తుతి ఆరాధన లేదా స్తుతి నైవేద్యము, స్తుతి యాగము అని కనిపించే వారంగా ఉన్నామా? కీర్తనకారుడు అంటాడు, ఎలుగెత్తి నేను నా యెహోవాకు మొరపెట్టుచున్నాను. ఎలా చేశాడయ్యా స్తుతి? కీర్తనకారుడు అంటే ఎలుగెత్తి జయం పొందిన తర్వాత వీధిలో వస్తామన్నాడు. వీధిలో వస్తామంటే ఆరాధిస్తా, గంతులు వేస్తా, కేకలు వేస్తామంటే ఒంటి మీద వస్త్రం ఉందో లేదో తెలియలా. తన భార్య అది చూసి నొచ్చుకుంది. ఈ స్థితిలో చేశాడని అంటే గొర్రెల కాపరిగా ఉండి కాదు, చిందులేసింది. రాజుగా ఉండి కూడా పెద్ద రాజునే నేను రోడ్డు మీద కూర్చొని అల్లరి స్థుతి మహిమని పాడితే ఏమన్నా అనుకుంటారేమో ఊళ్ళో. ఈరోజు మందిరానికి వస్తాం. ఆరాధన అంటే హృదయంతో నుండి ఆరాధిస్తాం. ఈ పెదవులు కూడా కథలు ఏంటంటే హృదయంలో చేసేది కాదు. సంఘములో నువ్వు ఆరాధిస్తా ఉన్నప్పుడు ఎలా ఉండాలి అంటే ఎలుగెత్తి ఆయనకు స్తుతులు చెల్లించాలి. ఎలుగెత్తి ఆయనకు స్తుతులు చెల్లించాలి. ఆ అపోస్తుల కార్యములో ఆ వచనాన్ని చదివితే అపోస్తుల కార్యములో 16:25 మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. నేను అంటాను ఇక్కడ అంతటి వేదనలో చేతులకు సట్టెడు, కాళ్లకు బొద్దు వేయబడితే చెరసాలలో ఉన్నారు. అప్పటికే మెత్తలతో కుట్టారు. కడు శ్రమ మధ్యలో చెరసాలలో వేదనలో ఉంటే వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే దేవుడిని స్తుతిస్తా ఉన్నారు. అక్కడికి మాట్లాడుతుంది ఖైదీలు వినుచుండగా అంటే వీళ్ళు పెదాలతో హృదయంలో పాటలు పాడలా, హృదయంలో స్తుతి చేయలా. వీరి స్వరము ఆ చెరసాలంతా ఇప్పిస్తా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఇంటిలో జరిగే కుటుంబ కూడిక ప్రార్థన నీ పాట పక్కింటికి వినిపించాలి. సాయంకాలము పలానా సమయం అయిందంటే ఈ ఇంట్లో పాట వినిపించాలి అని ఎదురు చూడాలి వాడు. ఈరోజు ఏమవుతుందయ్యా అంటే కరువైపోతా ఉంది. కుటుంబంలో స్తుతి కలుగుతా ఉంది, సంఘములో స్తుతి కలుగుతా ఉంది. నేను ఇప్పుడు జ్ఞాపకం చేస్తాను. అమెరికా దేశంలో ఒక సంఘటన జరిగింది. ఇద్దరు బ్యాంక్ ఉద్యోగులు ధనాన్ని ఒక చోట నుండి మరి ఒక చోటకి తరలిస్తా ఉన్నారు. ఈ రోజుల్లో లాగా అప్పట్లో విలాసవంతమైన సౌకర్యాలు లేవు. ఓ బండిలో కట్టుకునే డబ్బుని నిదానంగా తరలించాలి. ఈ ప్రయాణం 2-3 రోజులు పట్టింది. ఈ ప్రయాణం వెళ్తా ఉంటే చీకటి పడేసరికి ఒక గ్రామానికి వెళ్ళాను. ఆ గ్రామం దాటితే ఒక అడవి ఉంది. ఆ అడవి గుండా వెళితే
రాత్రి వేళ బందిపోటు దొంగలో ఈ ధనాన్ని దొంగిలిస్తారేమోనని ఇద్దరు అధికారులు ఏం చేశారయ్యా అంటే ఈ రాత్రికి ఇంట్లో ఉందాం, ఉండి పొద్దున్నే బయలుదేరి వెళ్దాం అని ఒక ఇంటికి వెళ్ళి అడిగారు. అమ్మా, మీ ఇంట్లో ఒక గది ఉంటే ఇవ్వండి, మీరు పలానా బ్యాంకు వారు ఈ రాత్రికి విశ్రాంతి తీసుకొని మా ధనాన్ని దాచుకొని పొద్దున్నే బయలుదేరి వెళ్తామన్నారు. ఆ ఇంటి వారు కూడా అంగీకరించారు. ఈ డబ్బులు పెట్టెల్ని ఒక గదిలో పెట్టారు. ఇద్దరు స్నేహితులు నిర్ణయించుకున్నారు, సాయంత్రం 4 నుంచి రాత్రి 12 దాకా నేను మేల్కొనుంటా, రాత్రి 12 నుంచి ఉదయం 6 దాకా నువ్వు మేల్కొనుంటావు. ఎవరో ఒకరు కాపలాలో ఉంటాం కాబట్టి ఈ ఇంటి వారు ఎవరో మనకు తెలియదు. ఒకవేళ మన డబ్బులు ఈ ఇంటి వారు ఏదో గెలుస్తారేమో, కాబట్టి నువ్వు 6 గంటలు నేను 6 గంటలు మేల్కొందాం, ఇద్దరు 6 గంటలు పోదాం అనుకున్నారు. సమ్మతించారు ఇద్దరు. మొదటి వాడు నిద్రపోయాడు. నిద్రపోయినాడు. పొద్దున్న 6ంటికి లేచాడు. వీళ్ళు ఎవరిచింది ఎప్పుడయ్యా అంటే 12ంటికి లేచి ఈ మేలుకొని ఉండే పండుకోమని చెప్పాలి, పండుకోమని చెప్పాలి. వాడు లేచి చూసేసరికి రెండో వాడు కూడా పట్టుకొని ఉన్నాడు. ఇద్దరు పడుకునేసరికి మొదటి ఇస్తున్నారు. అరే, నన్ను లేకుండా నువ్వు ఎందుకు పడుకున్నావు, మన డబ్బులు ఉన్నాయో లేదో వెతుకుదా అన్నాడు. వెంటనే వాడు చెప్పాడు, నువ్వే భయపడక్కర్లా, మన డబ్బులు ఎక్కడికి పోవన్నాడు. ఎట్లా చెప్పావన్నాడు అంటే, రాత్రి నిద్రపోయావు, ఒక 8:30 ఆ ప్రాంతంలో ఆ కుటుంబ యజమానుడు, ఆయన భార్య, ఆయన ఇద్దరు పిల్లలు నిధులు కూర్చొని చప్పట్లు కొడతా ఉన్నారు. ఏందా అని చూసా, నలుగురు గుండ్రంగా కూర్చొని పాట పాడుతా ఉన్నాను. ఏంటని ఆలోచించా. కాసేపు ఉన్నాను. ఆ ఇంటి పెద్ద బైబిల్ని తెరిచి వారికి వాక్యాన్ని బోధించాడు. కొన్ని మాటలు వారు ధ్యానించారు. ఆ తర్వాత వారి కుటుంబం కొరకు, వారి గ్రామం కొరకు, మన దేశం కొరకు వారు ప్రార్థన చేశారు. కాబట్టి వీళ్ళు ఏం చేయలేదు అంటే మన డబ్బుల్ని దొంగిలించరా అందుకని పడుతున్నాను. మన ఇంటిని చూసి ఎవరైనా సాక్ష్యం ఇస్తాడా? నీ కుటుంబాన్ని చూసి, నీ పక్కింటి వాడు, నీ ఎదురింటి వాడు, నీ రక్త సంబంధి లేదా అర్థమవుతుండ్రా, వీడు ప్రతిదినం ప్రార్థన చేస్తాడు చెప్పగలరా? లేదా వీడు పాత్ర చేస్తూనే ఉంటాడు కానీ పాడు పనులు చేస్తూనే ఉంటాడు అంటారా? నీ స్తుతి వలన నా దేవుడు మహిమపరచబడుతున్నాడా లేదా అన్నది ఆలోచించుకోవాలి. ఈరోజు స్తుతి చేస్తున్నామంటే ఏదో అలవాటుగా చేసేటువంటి యాంత్రికమైన చర్య కాదు ఇది. స్తుతి చేస్తే ఆకాశముందు ఆశీనుడైన దేవుడు కదిలించబడాలి. ఆయన మన మధ్యకు దిగి రావాలి. ఆయన మన మధ్యకు దిగి రావాలి. దిగి వస్తేనే అద్భుతం. నువ్వు గంట సేపు బయలుదేవత ప్రవక్తలో ఉదయం మొదలు సాయంకాలం వరకు రక్తాన్ని కంచారు. ఉపయోగంలా కానీ నేను ఆరాధించే దేవుడిని ఆరాధిస్తూ ఉన్నటువంటి ఏలియా అనే ప్రవక్త వచ్చాడు. ఒక్క మాట అన్నాడు, అయ్యా నీ మహిమ వీరు చూస్తున్నట్లుగా ఆకాశం నుండి అగ్ని పంపించి దీన్ని దహించు అనగానే క్షణం ఆలస్యం కావా. ఎప్పుడు దిగి వచ్చిందయ్యా దేవుడు నామము అంటే, అగ్ని ఎప్పుడు దిగి వచ్చిందయ్యా అంటే ఆయనను మహిమ పరచున్నది నానా, ఆయనను మహిమ పరచున్నది నానా. నీపైన నేనైనా ఆయనను మహిమ పరిచే వాళ్ళగా మార్చబడగలిగితే ఆయనను స్తుతి ద్వారా మహిమపరచాలి. నువ్వు స్తుతించేటువంటి పెదవులు కావాలి. దావీదు గొర్రెల దొడ్డిలో నుండి రాజుగా ఎందుకు వెళ్ళాడయ్యా అంటే, దొరికిన ప్రతి సమయమంతా తన సితారాత దేవుని మహిమపరచాడు, కనపరిచాడు. సౌలుకు దయ్యం పడితే ఎవరు రావాలయ్యా అంటే దావీదు వచ్చి సితారా వాయిస్తే కానీ ఇది అయిపోవాలి అంటే దేవుని మహిమ ఎలా దిగి వచ్చేదయ్యా దావీదు ఆరాధనలో అంటే ఎక్కడికి వెళితే అక్కడ దేవుని మహిమను చూడగలిగాడు. కారణం దేవుడిని స్తుతించుట ద్వారా లక్షల మంది నిలవబడితే, ఇదిగో నేను పొట్టుండే, నేను చిన్నోడ్నే, నేను ఇంకా పిల్లవాడినే, కానీ నా యేసయ్య నామములో వెళ్తున్నాను అన్నాడు. ఒకే ఒక్క రాయితో గొల్లియాతు నేల కనిపించాడు. కారణం మాట ద్వారా, స్తుతి ద్వారా దేవుని మహిమపరిచాడు. ఈరోజు సిగ్గుపడతా ఉన్నామేమో, పెద్దగా స్తుతిస్తే వీళ్ళు ఏ ఎర్రబస్సు చిక్కారు, ఏ ఎర్రబస్సులో ఎక్కువ అనుకుంటారేమోననే అమ్మాట పడుతున్నావేమో.
ఆడనుకుంటే పోయాడు, ఈ పరలోకం పోయింది. మళ్ళీ చిన్న చూపు చూడొచ్చు. ఏ పల్లెటూరు మా అమ్మ మందిరంలో ఎంత ఆరాధించాలా తెలియట్లా. సిటీలోనైనా పల్లెటూరులోనైనా ఒకటే ఆరాధన, ఒకటే దేవుడు. దేవునికి మహిమ కలుగుతుంది కాక. హల్లెలూయా. ఒకటి పడాల్సిన అవసరం లేదు. ఆయన ఈరోజు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడయ్యా సిగ్గుపడాలంటే తప్పు చేసినప్పుడు సిగ్గుపడాలి. గొప్ప కార్యం చేస్తున్నావు, దోతల బాధ్యతను పొందుకుంటా సిగ్గుపడాల్సిన అవసరం ఉన్నాయి. స్తుతి ఆయన మహిమపరచింది, అంత మాత్రమే కాదు. ముందుకు వెళ్తే మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనము. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడే. ఏమంటా ఉన్నాడు ఏంటంటే, మనుషులు నీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని, ముందు నన్నేమో నువ్వు చేయాలి, మూడోది నిన్ను చూసి పక్కన చేయాలి. ముందున్న రెండేమో నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు దేవుని మహిమపరచాలి, రెండవది నీ స్తుతిని బట్టి నువ్వు దేవుని మహిమపరచాలి. ఇక్కడ నువ్వు దేవుని ఎలా మహిమపరచగలవా అంటే, నువ్వు చేసే సత్క్రియను చూసి, చేసే సత్క్రియను చూసి అన్యుడు ఏమనాలయ్యా అంటే ఆ దేవుడిని మహిమపరచాలి. సత్క్రియ అంటే మంచి క్రియలు, దేవుడు మెచ్చే క్రియలు, దేవుడు మెచ్చే క్రియలు. యేసుక్రీస్తు అన్నాడు, నేను నీ ఇంటికి వస్తే నీళ్ళు ఇవ్వలేదయ్యా, వస్త్రం అడిగితే వస్త్రం ఇవ్వలా, ఆకలి వస్తే అన్నం పెట్టలా. అయ్యా నువ్వు ఎప్పుడు అయ్యావా ఇంటికి వచ్చావన్నారు. ఆయన అన్నాడు, ఈ చిన్నవానిలో ఎవడైతే, ఈ చిన్నవానిలో, ఈ పేదవానిలో ఎవడైతే ఆకలిని వచ్చాడో అప్పుడు వారితో నేను వచ్చాను. అప్పుడు నువ్వేం చేసావయ్యా అంటే తిరస్కరించావు. ఈ చిన్నవాని ఏం చేస్తే నాకు చేసినట్లు అన్నాడు, నాకు చేసినట్లు. మరి ఒక భాగంలో అంటాడు, నీకు 2 పై వస్త్రాలు కనుక ఉంటే, ఎన్నున్నాయి? 2 ఉన్నాయి, దానిలో ఒకటి లేని వానికి ఇవ్వమన్నాడు. అంటే నీ దగ్గర 2 రూపాయలు ఉంటే రూపాయి ఇచ్చేది బాబు అన్నాడు. మరి మన ఆత్మీయ జీవితాలలో దేవుడు ఇచ్చినటువంటి ఆత్మలలో రెండవది, ఇందువలే పొరుగు వారిని ప్రేమించగలుగుతున్నామా? వాళ్ళు ఆ మాట ఉన్నారండి, లేకపోతే నీ జీతం తీసుకెళ్ళిందా చెయ్యు, కానీ నీకు సాగు కావాలి. ఆ మాట అన్నారు కాబట్టి అన్నాడు, క్షమించాలి, ఎందువల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. నువ్వు చేసే సత్క్రియ, నువ్వు చేసే మేలైన క్రియ ఏం చేయాలి అంటే దేవుణ్ణి మహిమపరిచేదిగా మార్చబడాలి. గమనిస్తారో లేదో, కొన్ని పర్యాయాలు మన మందిరంలో భోజనాలు పంచడానికి వెళ్తాం. కొంచెం మధ్యస్థిమితం లేని వాళ్ళు, రోడ్డు పక్కన నిరాశ్రయులుగా ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఇస్తా ఉంటే డిసెంబర్ మాసంలో అయితే కొన్ని పర్యాయాలు ముసలోళ్ళు కనిపిస్తారు. అది తీసుకుంటే ఏం చేస్తూ ఉంటారు, ఏం చేస్తారు? ఎందుకయ్యా అంటే, అయ్యా మా బిడ్డలు పట్టించుకోవాలా, మా ఆయన కూడా పట్టించుకోవాలా. నువ్వు ఎలా వచ్చావు అంటే దేవుళ్ళ వచ్చావు. ఎలా వచ్చావంటాడా? దేవుళ్ళ వచ్చావు. నువ్వు ఇంత పిడికి అన్నం పెట్టు, ఆ లేమిలో మనకి ఎవరు గుర్తొస్తున్నాయి అంటే దేవుడు గుర్తొస్తాడు. మళ్ళీ ఇక్కడ వాదం వద్దాం, ఏ దేవుడు అన్నాడు? దేవుడు ఒక్కడే. ఈ దేవుడు అంటే నీకు ఎందుకు? దేవుడు ఒక్కడే, ఆ దేవుడు తలుచుకున్నాడు, ఆ దేవుడు నామం మహిమపరచబడిందే, అది చాలు. దేవునికి మహిమ కలుగుతుంది కాక. హల్లెలూయా, హల్లెలూయా. అనేక పర్యాయాలు సత్క్రియలు చేయటములో విఫలమైపోతున్నామేమో. వాక్యం స్పష్టంగా ఒక మాట చెప్తుంది, మేలు చేయగలిగి దాన్ని చేయకపోతే పాపం, కీడు, శ్రమ. చేయాలి. మేలు చేయగలిగిన స్థితిలో దేవుడు నిన్ను ఉంచాడు, సహకరించగలిగిన స్థితిలో నిన్ను ఉంచాడు. ఆ మాట అన్నారు,
చేస్తున్నావేమో పాపం. జాగ్రత్తగా గమనించాలి. నేను దేవుని స్థితిలో వచ్చింది దేనికయ్యా అంటే అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి. నీవు చేస్తున్న క్రియల ద్వారా ఆ దేవుడి నామం మహిమపరచబడాలి. ఆ దేవుడి నామం మహిమపరచబడాలి. నేను అనేక పర్యాయాలు విశ్వాసంలోనే ఉంటా ఉన్నా, విశ్వాసంలోనే ఉంటా ఉన్నా, స్తుతిస్తానే ఉన్నా, కానీ క్రియలు మాత్రం తప్పు కొట్టేస్తున్నాయి. క్రియలు మాత్రం దుర్గంధమైనవిగా మారుతా ఉన్నాయి. అందుకని అపోస్తలుడైన పౌలు అన్నాడు, క్రియలు లేని విశ్వాసం. నువ్వు ఆ ప్రేమను కనబరచకపోతే, ఆ ప్రేమను చూపించకపోతే వ్యర్థం. దాని బ్రదర్ సాక్షి చెప్తూ చెప్పాడు. అదే రోజు రాత్రి 12:30 ప్రాంతంలో అక్కడ బాబు గారు ఒక ఆయన ఉన్నాడు, అక్కడ దూరపేట మందిరం. ఆయన వచ్చి అన్నాడు, అయ్యా మందిరంలో 1500 మంది ఉంటాం, ఎవడన్నా చచ్చిపోయినా కూడా ఇప్పుడు 100 మంది ఉంటారు. ఇట్లాంటి సంఘాన్ని మేము చూడాలి. మేమేం చెప్పామయ్యా అంటే, మేము ఏదైతే బోధిస్తామో దాన్ని పాటిస్తాం. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన తోటి వారిని ఎలా ప్రేమిస్తామయ్యా అంటే మనం అదే ప్రేమించాలి. అదే భక్తి. వాడు ఉన్నాడు లేనాడు, చేయడు లేదో, దేవుళ్ళకి వచ్చినాక ఎవరమయ్యా అంటే తోటి వారు. ఒకటి తక్కువగా ఒకటి ఎక్కువగా చూసేటువంటి స్థలం కానిది. ప్రత్యక్ష గుడారంలో చూసాం, పలకలన్నీ ఒకే ఎత్తు, ఒకే పరిమాణం, ప్రతిమాను సమానం. ఈ ప్రతిక్రియ ఎలా ఉండాలి అంటే సత్క్రియగానే ఉండాలి, సత్క్రియగానే ఉండాలి. ఆ క్రియను చూసి ప్రతి వాడును దేవుడిని మహిమపరచాలి. ఈరోజు నువ్వు చేస్తున్న పనులను బట్టి ఆ దేవుడు మహిమపరచబడుతూ ఉన్నాడు లేదా ఒక్కసారి ఆలోచించుకోవాలి. నువ్వు పనిచేస్తున్న స్థలంలో సాటుగా 10 రూపాయల కొరకు నువ్వు చేస్తున్న తప్పుడు పని వల్ల దేవుడు అవమానపరచబడుతున్నాడేమో. జాగ్రత్త. ఆ 10 రూపాయలు నీ జీవితాంతం ఉండదు. లెక్క గొప్ప చెప్పే దినం ఒకటి వస్తుంది. ఈరోజు క్రైస్తవ నామకరణాలను పెట్టుకునే చేయకూడని తప్పుడు పనులన్నింటినీ చేస్తా. మధ్యలో ఏదయ్యాక దేవుడు అంటే ఆశీర్వదించేశాడండి. దేవుని ఆశీర్వాదం కాదు, దేవుని ఆశీర్వాదం కాదు. నువ్వు అనుకుంటా ఉన్నావు లోతుకు కనిపించినట్లుగా నీకు పచ్చగా కనిపిస్తుంది, కానీ అది పాపం. పాపం. లోతు చూస్తే ఎలా ఉన్నాయి అంటే సొదొమ గొమొర్రాలో దేవుడు నాటిన తోట వలె పచ్చగా ఉంది, కానీ అక్కడికి వెళ్తే ఏముంది అంటే దేవుని దృష్టిలో పాపం ఉంది. పట్టణాన్ని గ్రహించేస్తానన్నాడు. క్రియలు లేకపోతే దేవుడు అన్నాడు, దూరం చుట్టూ దగ్గరికి వచ్చి దానిలో ఫలములు ఏమైనా కదలేమని చూసి ఫలములు లేకపోయేసరికి దీనిని నరికి అగ్నిలో పారవేయమన్నాడు. అగ్నిలో పారవేయమన్నాడు. ఈ క్రియలు ప్రాముఖ్యం. నువ్వు చేసే మేలైన క్రియలు అవి దేవుని మహిమపరిచేవిగా మారాలి. నువ్వు దేవుని మహిమపరిచేవిగా మారాలి. అంత మాత్రమే కాదు. 4వదిగా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలను చదివితే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మీ దేహముతో దేవుని మహిమపరచండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొదటి 2 నువ్వు చేయాల్సిందే. 3వది నిన్ను చూసి పక్కనోడు చేయాలి. 4వది నువ్వు చేయాలి. ఏం చేయమన్నాడు అంటే నీ దేహము నీది కాదు. ఈ దేహము కొరకు నా ప్రభువు రక్తం ఖర్చాడు. ఈ దేహాన్ని పట్టుకొని అడ్డమైన స్థలాల్లోకి వెళ్ళడానికి నువ్వు లేదు. ఎవరమయ్యా అంటే వెలపెట్టి కొనబడ్డావు. నీకు 1 ఎకరం పొలం ఉంది అనుకుందాం. ఎకరం పొలం అమ్మేశావు. తర్వాత నాట్లు సమయం వచ్చింది, తొలకరి వర్షాలు పడే సమయం వచ్చింది. వెళ్ళిపోయి ఈరోజు ఈసారి వరి ఏదో మినిమేద్దామను. ఎవరి పొలం ఇదే, అమ్మేశావు. ఇప్పుడు వెళ్ళి వాడి దగ్గరికి వెళ్ళి ఇదేగా ఇంతకు ముందు
ఇల్లే ఈ సంవత్సరం మరే యుద్ధం వినువలేద్దామను. వాడు ఏమంటాడా, ఇది ఇందులో ఇక్కడ ఇది నాది, నీకేమి లేదయ్యా అంటే ఇంతకు ముందు నీదే, లోకంలో ఉన్నప్పుడు నీదే, ముందుకు వచ్చిన గిన్నె కొన్నాడు, ఇక నీ పెత్తనం ఇక్కడ లేదు, ఏది జరిగినా ఆయన చేయాలి. అలాగనే ఈ దేహము ద్వారా దేవుడు అన్నాడు, నా దేవాలయాన్ని ఎవడైనా ముడితే ఎలా పాడు చేస్తే నేను వారినే పాడు చేస్తానన్నాడు. ఆయన పాడు చేస్తే మళ్ళా బాగుపడటం కదా, ఒకటే మాట. ఆయన కనుక నిన్ను పాడు చేస్తే నిన్ను బాగు చేసేవాడు ఎవడు లేడా. ఐక్యరాజ్యసమితి ప్రెసిడెంట్ వచ్చి నీ పక్కన నుంచున్నా, బలమైన దేశంగా చెప్పబడుతున్న ఇశ్రాయేలు దేశం నీకు ప్రత్యక్షమన్న అవకాశం లేదు. ఎందుకయ్యా అంటే ఆ దేవుడు శక్తిమంతుడు, ఆ శక్తిమంతుడు, ఆ శక్తిమంతుడైన దేవుడు అన్నాడు, నీ దేహము ద్వారా నీ పెదాలైనా, నీ కళ్ళైనా, నీ చేతులైనా, నీ కాళ్ళైనా, నీ హృదయమైనా ఏం చేయకూడదయ్యా అంటే ఆయన మహిమకు వ్యతిరేకంగా పని చేయకూడదు. మహిమకు వ్యతిరేకంగా పని చేయకూడదు. ఎవరయ్యా అంటే విలువ పెట్టి కొనబడిన వాడవో. ద్వారా దేవుని నామం మాత్రమే నిత్యము మహిమపరచబడాలి, జాగ్రత్త వహించాలి. విశ్వాసంలోనన్నా హృదయానికి మాత్రమే పరిమితమైంది, స్తుతి హృదయానికి పెదవులకు పరిమితమైంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి అరికాలు మొదలు నడి నెత్తి వరకు అణు అణువు ఆయన పోతాయి. ఇక్కడ ఈ పూటకి వెళ్ళి వస్తాను, ఈ పూట చూసి వస్తాను, ఈ పూట తాగి వస్తాను, ఈ పూట తినొస్తాను, ఈ పూట మాత్రం ఈ పని చేస్తాను, కుదరదు. నేను ఎప్పుడు చూద్దా తెల్ల పేపర్ మీద ఒక నల్ల చుక్క పెట్టి, ఇదేం పేపర్ అంటే నల్ల చుక్కున్న పేపర్ అంటావే కానీ తెల్ల పేపర్ అనవే. నీ ఆత్మీయ జీవితంలో కూడా అన్ని అవయవాల ద్వారా మేలు చేస్తా, దేవుని మహిమపరుస్తా, ఒక్క సూపు మాత్రం అటు ఇటు తెలిందా మొత్తం గుడిలో పోసిన పన్నీరే. నీరు తీసుకొచ్చి గుడిలో పోతే ఉపయోగం లేదా. ముఖాలని తైలములో సచిన ఈగ పడటం వలన ఆ తైలమంతా దుర్గంధంగా మారిపోయింది. అలా అన్నాడు, కొంచెం బుద్ధిహీనత మంచి నడవడిని చెరువును, కొంచెమే బుద్ధిహీనత. ఒకవేళ నీ దేహంతో ఆయన మహిమపరచడంలో కొంచెం ఎక్కడ తగ్గిపోతున్నాము, జాగ్రత్త. ఒక గొప్ప దైవజనుడిని నేను పరిచయం చేసి నేను ముగిస్తాను. 1781లో ఇంగ్లాండ్ లో జన్మించాడు హెన్రీ మార్టిన్ అనేటువంటి దైవజనుడు. 1781లో ఆయన భారతదేశానికి మిషనరీగా వచ్చాడు. కలకత్తా ప్రాంతంలో పరిచయం చేశాడు. ఆయన బ్రతికిన దినాలన్నయ్యా ఎన్ని సంవత్సరాలు అయ్యా అంటే 31 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు బ్రతికాడయ్యా అంటే 31 సంవత్సరాలు బ్రతికాడు. ఆయన చక్కని కొటేషన్ రాశాడు, లెట్ మీ బర్న్ అవుట్ ఫర్ గాడ్, లెట్ మీ బర్న్ అవుట్ ఫర్ గాడ్. నేను దేవుని కొరకు మండేవారిగా మారాలి. 31 సంవత్సరాలలో భారతదేశానికి వచ్చి కొద్ది సంవత్సరాలు పరిచయం చేశాడు. ఏం చేశాడు అంటే ఉర్దూ భాషలోనికి కొత్త నిబంధనలు తర్జుమా చేశాడు. తెలియని భాష నేర్చుకున్నాడు. ఎందుకయ్యా అంటే ఆ ప్రజలు నశించుకోకూడదు. అంత మాత్రమే కాదు, పర్షియన్ భాషలోకి బైబిల్ గ్రంథాన్ని అనుభవించాడు. అరబిక్ భాషలోనికి బైబిల్ గ్రంథాన్ని తర్జుమా చేయడంలో సహాయంగా నిలబడ్డాడు హెన్రీ మార్టిన్. వచ్చిన దేశం ఆనాడు 1718 శతాబ్దాల్లో ఈ విధంగా లేదు. కలకత్తా మహానగరం దుర్గంధపూరితంగా ఉండేది. ఎక్కడ చూసిన మురికి వాడలో వారి మధ్య పరిచర్య చేస్తూ సరైన ఆహారం లేక ఆ రోజుల్లో ఏదైనా జ్వరం వస్తే, ఏదైనా జ్వరం వస్తే మందు లేదు, మృత్యువాత పడటమే. ప్రాణాలకు తెగించి ఒకటే ఆశ, దేవుని కొరకు నేను మండాలి, దేవుని కొరకు నేను మండాలి, దేవుని కొరకు నా జీవితం పూర్తిగా ఖర్చు అయిపోవాలి. ఇది నాది కాదు, ఇది నాది కాదు, ఆ దేవుడిచ్చింది, ఆ దేవుడిచ్చింది. ఏం చేయాలి అంటే నేను దేవుని కొరకే వెచ్చించాలి, దేవుని కొరకే వెచ్చించాలి.
ఈరోజు ఏం చేస్తున్నామయ్యా అంటే మిగిలి ఉంటే విచ్చిద్దాం, ఖాళీ ఉంటే విచ్చిద్దాం కుదరదో దేవుడు అంగీకరించుకో. నేను ఎప్పుడు చక్కని ఉదాహరణ చెబుతాను. చిన్నప్పుడు నేను చేసిన పని, నేను పని రసాలు ఉన్నాయనుకున్నాం. రసాలు మామిడిలో దాన్ని ఏమవుతుంది అంటే పుట్ట రసమే ఉంటుంది, బాగా పిసికి తినచ్చు. నేనేం చేసేవాడిని అయ్యా అంటే చిన్నప్పుడు దానికి ఒక పక్కన రంధ్రం చేస్తాం, ఆ గుజ్జంతా లాగేస్తాం. లాగేసినాక లోపల ఏముండదు, అక్కడ తప్ప పై తోలు ఉంటుంది. నేనేం చేసేవాడిని అంటే అలా దాంట్లో గాలిది అటు పెట్టేవాడిని. చూడటానికి ఎక్కడ ఉండేది అంటే ఇలాగే ఉండేది. మా నాయన పిల్ల అటు పడుకోగానే సౌండ్ వచ్చేది గాలి, అవంతా ఉండేది. ఎవరు అది అని ఎవడో వింటాడు. మళ్ళా ఈరోజు చెబుతున్నామయ్యా అంటే వాడవలసిన యవన ప్రాయమంతా లోకంలో వాడేసి 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 ఆకన్నా ఆ మామిడి ఎక్కడ తీసుకొచ్చి అక్కడ పెడితే అది చెత్త కుక్కలోకి వెళ్ళాల్సిందే. కానీ దానికి ప్రయోజనం కాదు. నేను ఎప్పుడు చేస్తాను నీ వృద్ధాప్యంలో నా దేవుడికి ఒక్కగా నువ్వు స్క్రాబ్. ఎంత సమానమయ్యా అంటే చంపట్లో కొట్టగానే హల్లెలూయా అనమాట. ఈ ఆయాసంలో ఎక్కడ ఊపిరాగిపోయిందో రెండంతస్తుల మందిరం ఎక్కడి అంటే వాళ్ళు 30లోనే స్టార్ట్ చేశారు. 60 దాకా కూడా లేదు ఇప్పుడు. ఎందుకే 30కే మోకాళ్ళు 30 ఏళ్ళకే మోకాళ్ళు అంటే 60 ఏళ్ళకి ఎక్కగలవా? అప్పుడు అవసరమా? ఎక్కడైనప్పుడు ఏం చేస్తావు? నా దేవుడికి అక్కర్లా, నా దేవుడికి పనికి రాని సమయంలో అంటున్నా. నువ్వు ఎప్పుడు మండాలయ్యా అంటే నీకేమన్నా ప్రాయంలోనే దేవుడి కొరకు పండేవారిగా, ఆయనను మహిమపరిచేవారిగా ఉండాలి. ఈరోజు ఏ స్థితిలో ఉన్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. విశ్వాసం ద్వారా దేవుడు మహిమపరచబడుతూ ఉన్నాడా? నీవు స్తుతి యాగం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నన్ను మహిమపరచబడుతూ ఉందా? లేదా నీవు చేస్తున్న సత్క్రియలను చూసి అన్యులు లోకములో ఉన్నవారు దేవుని మహిమపరుస్తూ ఉన్నారా? నీ దేహము వలన దేవుని మహిమపరుస్తూ ఉన్నావా లేదా? చివరిగా ఈ 4 కార్యాలు చేస్తేనే క్రీస్తు కొరకు మండేవాడిగా ఉండగలవా? క్రీస్తు కొరకు మండేవాడిగా ఉన్నావా? లేకపోతే మండుతున్న దీపాలను కూడా ఆర్పేవాడిగా ఉన్నావా? ఒకటి మండాలి, లేకపోతే మండేదాన్ని ఆపాలి. ఒకటి చీకటి ఉండాలి, లేకపోతే వెలుగు ఉండాలి. ఈ స్థితిలో ఉన్నావా? ఒక్కసారి కళ్ళు చూసుకోండి. ఒకవేళ ఈ స్థితిలో లేకపోతే పరిశుద్ధాత్ముడు సహాయం చేసేవాడిగా ఉండగా ఆయన వైపు చూస్తూ అయ్యా శరీర మార్గంలో నడిపించి, అయ్యా ఆకాశంలో నీ మహిమను వివరించుతున్నదే, అంతరిక్షము నీ చేతి పనులను ప్రజలు పరచుచూ ఉండగా అడవి జంతువులు, అయ్యా అడవి కుక్కలు అయ్యా నిన్ను మహిమపరచేవిగా ఉన్నాయి. సృష్టి నిన్ను మహిమపరుస్తున్నాయి. అయ్యా ఒకవేళ నీకు మహిమ తెచ్చే స్థితిలో నేను లేనేమో, మహిమ కలిగిన దేవా, మాలో ఎవరిమైనా అయ్యా మా విశ్వాసాన్ని బట్టి, మా స్థుతిని బట్టి, మా సత్క్రియలను బట్టి, మా దేహమును బట్టి నిన్ను మహిమపరచలేకపోతా ఉన్నామేమో పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేసుకుని అయ్యా తగిన కృపను దయచేసి నిన్ను మహిమపరచడి వారి జాబితాలో నన్ను మమ్మల్ని మా అందరినీ చేర్చి నీ మహిమ రాజ్యంలో ప్రవేశించే భాగ్యం ఇవ్వమని, మీరే మహిమ పొందమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు మనతో